ఈ నెల 27వ తేదీ అనంతపురం లలిత కళా పరిషత్తులో రాష్ట్ర సమాన సమగ్రాభివృద్ధి పైన రాష్ట్ర స్థాయి సదస్సు అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తున్నాం. ఈ సదస్సుకి ఉత్తరాంధ్ర నుంచి జేఏసీ చైర్మన్ లజపతిరాయి, అదేవిధంగా మంత్రి సీదిరి అప్పలరాజు, రాయలసీమ నుంచి అటవీ శాఖ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా కర్నూలు జిల్లా నుంచి బొజ్జ దశరథరామిరెడ్డి, తిరుపతి నుంచి పురుషోత్తమరెడ్డి, అదేవిధంగా కడప నుంచి చంద్రమౌళి రెడ్డి తదితర మేధావులందరూ కూడా దీనికి హాజరవుతున్నారు. ముఖ్యంగా దీని ఉద్దేశం, ఈరోజు మనమంతా చూసాం ఈ రాష్ట్రం ఎందుకు విడిపోయిందో. ఒక పక్క చెప్తూనే పెద్ద మనుషులు హైదరాబాదులో అభివృద్ధి అంతా కేంద్రీకృతం కావడం వల్లనే విడిపోయిందని చెప్తూనే ఈ 10 సంవత్సరాల కాలంలో పాలకులు మళ్ళీ అదే కార్యక్రమం చేస్తున్నారనేటువంటి విషయాన్ని ఈరోజు మేము గమనించినాం, ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. మరొకసారి రాయలసీమకి, ఉత్తరాంధ్రకి ఏవైతే వెనుకబడినటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు అన్యాయం జరుగుతూ ఉంది అనే విషయం కానీ, ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో మరో ఏర్పాటువాదానికి దారితీస్తుంది, మరొకసారి రాష్ట్రం చీలిపోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వాల్ని, అన్ని రాజకీయ పార్టీలకి మేముగా ముసాయిదా పత్రాన్ని తయారు చేసి ఏ విధంగా అయితే వెనుకబడినటువంటి ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయో అవన్నీ కూడా ఈ సదస్సు ద్వారా ప్రజల ముందుకి, పార్టీల ముందుకి, అన్ని పార్టీలకి తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశంతో మేము సదస్సు జరుపుతున్నాం. నేను ఒక్కటే ఉదాహరణ చెప్తా ఉన్నా. ఈరోజు అమరావతి నిర్మాణం కోసం తీసుకున్న పూలింగ్ ద్వారా తీసుకున్నటువంటి భూములకి ఎవరు లీజు చెల్లించాలని చెప్పి మేము వెనుకబడినటువంటి ప్రాంతంగా మేము అడుగుతూ ఉన్నాం. మనం చూస్తాం జనరల్గా లీజు ఎవరైతే ఇస్తారో వాళ్ళు ఆ భూమిని పంట పండించుకొని తిరిగి ఆ లీజు ఆ యజమానికి కడతారు. ఇక్కడ ఏం జరుగుతుంది? భూములేమో అమరావతికి, దానికి చెల్లించేటువంటి నిధులేమో ప్రభుత్వ ఖజానా నుంచి మీరు చెల్లిస్తా ఉన్నారంటే ఈ హక్కు మీకు ఎవరిచ్చారు? ఆ డబ్బు అందరిది కాదా? 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి డబ్బుని మీరు అమరావతి కోసం పూలింగ్లో తీసుకున్నటువంటి భూములకు లీజు చెల్లించేటువంటి అధికారం మీకు ఎవరిచ్చారు? ఇది అన్యాయం కాదా? ఆ డబ్బు మొత్తం ఆంధ్రప్రదేశ్ అందరికీ సంబంధించినటువంటి సొమ్ము కాదా? ఇట్లాంటి అన్యాయాలు అనేక జరగబోతున్నాయి. 5 లక్షల కోట్లతో మీరు అమరావతిని నిర్మిస్తే మిగిలిన 3 ప్రాంతాల కథ ఏమిటి? ఏం పరిస్థితి వాళ్ళది అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి సకాలంలో 3 ప్రాంతాలకు సమానంగా నీళ్లు, నిధులు, నియామకాలు జరగాలని చెప్పి మేము గత 2-3 సంవత్సరాలుగా అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి ద్వారా మేమందరం కూడా పోరాటం చేస్తున్నాం. ఈ ప్రభుత్వాలకు నిమ్మకు నీరెత్తినట్లుంది. రాబోయే కాలంలో మరింత భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ వెనుకబడినటువంటి ప్రాంతాల్లో వస్తాయని చెప్పి రేపు సదస్సులో వారు ఇచ్చేటువంటి సలహాలని, ఆయా వెనుకబడినటువంటి ప్రాంతాల్లో ఇంకా మిగిలి ఉన్నటువంటి సమస్యల్ని, ఆ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ఏమవసరమో అవన్నీ కూడా మేము చర్చించుకొని ఒక ముసాయిదాను తయారు చేసి ఒక పత్రాన్ని, ఒక రకంగా చెప్పాలంటే ఒక ఎన్నికల మేనిఫెస్టోలాగా దాన్ని తయారు చేసి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఇవన్నీ మీరు ఎవరైతే అమలు జరుపుతారో ఆ పార్టీకే మేము మద్దతు ఇస్తామనేటువంటి పద్ధతుల్లో ముందుకు పోవాలని చెప్పి ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. మనమంతా చూసాం, ఇప్పటికే 3 రాజధానుల ఏర్పాటు కూడా ఒప్పుకోనటువంటి పెద్ద మనుషులు. మేమంటున్నాం, రాయలసీమకి ఒక టీఎంసీ నీళ్ళు ఇవ్వడానికి ఇష్టపడినటువంటి కోస్తా పెద్ద మనుషులు రేపు అమరావతి మీరు ఏర్పడిన తర్వాత ఈ ప్రాంత ప్రజలను మీరు గౌరవిస్తారనేటువంటి నమ్మకం ఏమైనా ఉందా? అట్లాంటప్పుడు మేము ఎక్కడికి పోవాలి? ఎవరితో చెప్పుకోవాలి? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఎటువంటి పరిస్థితుల్లో వెనుకడుగు వేయొద్దండి. మీరు 3 రాజధానుల బిల్లుకు మీరు కట్టుబడి ఉండండి. ఫస్ట్ అసెంబ్లీ సమావేశాలు మీరు తీర్మానం చేసినారు, అది వెనక్కిపోయింది. అది కోర్టు వివాదాలు అంటారా, ఇంకోటి అంటారా, అది వేరే విషయం. దేనికన్నా పోని ప్రభుత్వాలుగా
మీరు ఆ శ్రద్ధ తీసుకొని 3 ప్రాంతాల్లో 3 రాజధానులు కూడా ఏర్పాటు చేసి 3 ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. నా పేరు వెంకట సుబ్బయ్య గాజుల, ఉపాధ్యక్షులు ఏవిఎస్ఎస్ సాధన సమితి. ఇవాళ సమీక్షా సమావేశాలకు 27 లలిత కళా పరిషత్ వేదికగా కాబోతోంది. వాటినన్నిటికీ సమీకరించుకోవడానికి అందరం సమాయత్తమై 3 రాష్ట్రాల క్షమించాలి 3 ప్రాంతాల అభివృద్ధిని ఒకేసారిగా అభివృద్ధి చేయాలి అనే ఒక ఆకాంక్షతోటి ముఖ్యమంత్రి గారి మీద మేము ఈ విధమైన ప్రెజర్ తీసుకెళ్తున్నాం. వాటి అన్నిటికీ కూడా జిల్లా యాజమాన్యం, జిల్లా యంత్రాంగం అందరూ కూడా సమాయత్తమై ముందుకు రావాలి. ఇది ఒకరింటికి వచ్చేది కాదు. రాష్ట్రం మొత్తం మీద అభివృద్ధిని కాంక్షించే వాళ్ళందరూ కూడా దీంట్లో మెంబర్లే. ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా దీన్ని హైలైట్ చేయాల్సిందిగా మరీ కోరుతున్నాం. ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు. రేపు జరగబోయే 27 తేదీ నాటికి అందరూ కూడా సమాయత్తం కావాలని మిత్రులందరినీ కోరుకుంటున్నాం. భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నేను రాష్ట్ర అధ్యక్షుడిని. అదేవిధంగా అభివృద్ధి వికేంద్రీకరణ కమిటీ సాధన సమితిలో నేను ఈసీ మెంబర్ని. మేము వాస్తవంగా ఒక రైతు బిడ్డని అనంతపురం జిల్లాలో. మేము గత 10 సంవత్సరాల నుంచి మేము ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే, ప్రతి రైతుకు కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మరి మొదటి నుంచి కూడా రాయలసీమ స్వతంత్రం వచ్చిన తర్వాత కొంతకాలం మాత్రమే మనకు రాష్ట్రంగా ఉండింది. అవతల మనం రాష్ట్రాన్ని విడిపోయినాము. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన రాయలసీమ చాలా నష్టపోతూ ఉంది. పెద్దలు చెప్పినట్లు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. 13 జిల్లాల వాళ్ళు ట్యాక్స్ పే చేస్తున్నారు. కొంత ప్రాంతానికే ఈ డబ్బులు చెల్లించడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి గతంలో ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా 3 ప్రాంతాలే అభివృద్ధి చేయాలని కోరుకోవడం, 3 రాష్ట్రాలుగా వాళ్ళ ఆలోచన కూడా మంచిదే. కాబట్టి మనం ఈ కార్యక్రమాల్లో ఈ అభివృద్ధి కోసం మేమంతా ప్రతి ఒక్కరూ నడుం బిగించి పనిచేస్తామని చెప్పి తెలుపుతున్నాం.